వెల్కమ్ టు SR7 టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విభజన హామీలు విస్మరించిన టీడీపీ, ప్రత్యేక హోదా రైల్వే జోన్ పై మాజీ మంత్రి అమర్నాథ్ ఫైర్. అనంతపురం పాదయాత్రలో షర్మిల ఫైర్, వైకాపాపై తీవ్ర విమర్శలు. థియేటర్లో ఫ్యాన్స్ మధ్య డెకాయిడ్ టీమ్ సందడి. రెండు 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక విభజన హామీలను గాలికి వదిలేశారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి అంశాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని, ఆ విభజన హామీలపై మా పార్టీ పోరాటం చేస్తుందన్నారు. రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని 50 ఏళ్ల కల. వైఎస్ జగన్ నాయకత్వంలో రైల్వే జోన్ కోసం పోరాటం చేశామని అమర్నాథ్ పేర్కొన్నారు. అయితే ఎక్కడ మాకు పేరు వస్తుందని, మా ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పి అప్పటికే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతోనో లేదా మిగిలినటువంటి రాజకీయ పార్టీతో కలిసి పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆలస్యం చేశారు. వారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసుకున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి చేతకాని ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో వారు భాగస్వాములై ఉన్నారు. వీరు ఏం అడిగితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ వాల్టేర్ డివిజన్ అనేటువంటిది హైయెస్ట్ గూడ్స్ రెవెన్యూ జనరేట్ చేసేటువంటి డివిజన్ దేశంలో. కొత్త జోన్ ఏర్పాటు అయినప్పుడు వాల్టేర్ డివిజన్ మొత్తం జోన్లో ఉండాలని చెప్పి ఏదైతే ఒక డిమాండ్ ఉందో ఆ డిమాండ్ని పక్కన పెట్టి అత్యంత విలువైనటువంటి కేకే లైన్, కొత్త వలస కిరండల్ లైన్ ఏదైతే వాల్టేర్ డివిజన్ లో ఉందో అది ఇప్పుడు ఈ సౌత్ కోస్ట్ రైల్వేలోకి రాదు, వాల్టేర్ డివిజన్ పరిధిలోకి చెందదు. నూతనంగా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఏర్పాటు చేసినటువంటి రాయగడ డివిజన్ లోకి కేకే లైన్ ని పెడుతున్నామని చెప్పి కేంద్రం ప్రకటన చేసింది. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఈ చేతకాని ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి చేతకాని ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్నటువంటి చేతకాని మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు? ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 4 పార్లమెంట్ సభ్యులు, కేంద్రంలో భాగస్వాములై ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేకపోతా ఉన్నాయి? ఎందుకు గట్టిగా అడగలేకపోతా ఉన్నాయి? ఎందుకు కేకే లైన్ విశాఖపట్నం డివిజన్ లో ఉండాలని చెప్పి డిమాండ్ చేయలేకపోతా ఉన్నాయి? మీకున్నటువంటి లొసుగులేంటి? చంద్రబాబు నాయుడు గారికి కావాలంటే మాత్రం అమరావతి మీద బిల్లు పెట్టాలంటే మాత్రం, అమరావతి రాజధాని అని చెప్పి దాని మీద గెజిట్ కావాలంటే మాత్రం, దాని మీద చట్టం చేయాలంటే మాత్రం మీరు అందరి కాళ్ళు పట్టుకుంటారు. ఎందుకంటే అది మీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్. చంద్రబాబు నాయుడు గారికి కాసులు కురిపించేటువంటి ఒక నగరం అది. కానీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో జోన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఉండాల్సినటువంటి లైన్లు, మేజర్ రెవెన్యూ జనరేట్ చేసేటువంటి కేకే లైన్ వాల్టేర్ డివిజన్ లో ఉండాలి, సౌత్ కోస్ట్ రైల్వేలో ఉండాలని చెప్పి మాత్రం డిమాండ్ చేయరు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లాలో సిపిఐ పార్టీ చేపట్టిన పాదయాత్రకు మద్దతు ప్రకటించి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీ రాజధాని అమరావతికి జగన్ పేరుతో మావిగన్ సరే, పులివెందులకు అవినాష్ పేరుతో అవి గొడ్డలి అని పెట్టాల్సిందని ఆమె ఎద్దేవా చేశారు. జగన్ పేరుతో గన్ ఉందని, అవినాష్ పేరుతో వినాశనం ఉందన్నారు. ఎంతసేపు నరకాలి, చంపాలి, నాశనం చేయాలి, ఇదే వైకాపా సిద్ధాంతమని మండిపడ్డారు. మావిగన్ ఎంతసేపు గన్నులు గొడ్డల్లేనా? ఎంతసేపు నరకాలి, చంపాలి, నాశనం చేయాలి, ఇదే. నిర్మించాలి, కట్టాలి అన్న ఆలోచన వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉండుంటే
అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో జలయజ్ఞం పూర్తయిపోయేది. కనీసం రాజధాని కోసము ఇటుక మీద ఇటుక కూడా పెట్టలేదు. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే ప్రజావేదిక అనుకుంటుంది, దాన్ని కూల్చేశారు. అప్పుడే అర్థం కావాల్సింది వీళ్ళ ఇంటెన్షన్ ఏమిటి అని. లాల్ మావి గన్నట అమరావతి బదులు మావి గన్ అంటున్నారు. ఇక పులివెందుల బదులు ఆవి గొడ్డలి అంటే సరిపోతుంది. ఎలాగో మీరు గన్నులు గొడ్డళ్ళు ఇవే మాట్లాడతారు కాబట్టి దీనికి మావి గన్నుకు మీ పేరు పెట్టండి, పులివెందలకి అవినాష్ పేరు మీద ఆవి గొడ్డలి పెట్టండి. మీ పేరులోనే ఉన్నాయి గన్ను, అవినాష్లో నాశనం, ఇంకా వేరే ఏం చెప్పాలి మీకు? అసలు మావి గన్ ఇంత అద్భుతమైన ఐడియా అయితే మరి మీరు అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నారు కదా, మరి గాడిదలు కాసారా? ఎందుకు అమలు పరచలేదండి మావి గన్ను? మావి గన్ను నిజంగానే అంత అద్భుతమైన ఐడియా అయితే మీరు 3 రాజధానీలు అని ఎందుకన్నారు? మావి గన్ను ఎందుకు అమలు పరచలేదు? ఆ 5 సంవత్సరాలు గుడ్డిగుర్రాలకు పళ్ళు దోమారా లేక నిద్రపోయారా? ఏం చేశారు? పైగా మావి గన్ను మీద మా వైఖరి ఏంటో చెప్పాలట. ఎవరైనా ఒక జోకు వింటే నవ్వుతారు, అదే దాని మీద వారికి ఉన్న వైఖరి అని అర్థం. ఆ నవ్వే. మళ్ళీ దాని మీద ఇంకొక వైఖరి అనవసరం. అమరావతి మీద కాంగ్రెస్ పార్టీ వైఖరి చాలా స్పష్టం చేశాం ఇదివరకే. పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 15న 1648 టిట్కో గృహాలను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ గృహప్రవేశ కార్యక్రమాన్ని మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జయంతిని పురస్కరించుకుని ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం 1,00,000 టిట్కో గృహాలను అందజేయాలనే లక్ష్యంగా పెట్టుకుందని, ఇప్పటికే అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి మౌలిక సదుపాయాలతో సిద్ధం చేసినట్లు తెలిపారు. సిమెంట్ రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజీ వంటి సౌకర్యాలతో ఇళ్లను అందిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో నిలిచిపోయిన పనులను వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అందించడం ప్రభుత్వ సంకల్పమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. మరి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి నాన్నగారు మరి పుట్టినరోజు సందర్భంగా పొద్దున 9 గంటల నుంచి మెగా జాబ్ మేళా దగ్గర 70 కంపెనీలతోని, లోకల్ అండ్ నాన్ లోకల్ కంపెనీస్తో అన్నింటి కూడా 11 గంటల 15 నిమిషాలకి మన కాళహస్తిలో టిట్కో ఇల్లు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలానే రేణిగుంట ఎంపీడీఓ ఆఫీస్లో మరి ఐ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నాం. పొద్దున్నే కలిపి టిట్కో హౌసెస్ 1648 ఇల్లులు ఫేజ్ 1 టైప్లు, ఫేజ్ 1గా ఏప్రిల్ 15 రోజు నాన్నగారు పుట్టినరోజు ఇవే జరుగుతుంది. చాలా ఆనందంగా నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే దగ్గర ఈరోజు 10 కోట్ల పైచీలకు రూపాయలు ట్యాక్స్ కానీ, వాటర్ ట్యాక్స్ కానీ అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. దీని వెనకాల ఒక మర్మం ఉంది. అది కానీ మీరు ఈరోజు కష్టమన్నా కట్టగలిగితే. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం డొక్కా సీతమ్మ వారిది రాకపోకలు ప్రారంభించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం బ్రిడ్జ్ మరమ్మతులు పూర్తి.
పి గన్నవరం వాయనతేయ నదిపై నిర్మించిన డొక్కా సీతమ్మ వారధి మరమ్మతుల కారణంగా 2 నెలలు నిలిచిపోయిన రాకపోకలు పనులు పూర్తి కావడంతో వంతెన పై నుండి రాకపోకలు ప్రారంభించారు. బ్రిడ్జ్ మరమ్మతుల కోసం సిఎస్ఆర్ నిధులు 49.37 లక్షల పనులు చేపట్టిన అధికారులు గత 2 నెలలుగా బ్రిడ్జ్ పై రాకపోకలను నిలిపివేసిన అధికారులు మరమ్మతుల తర్వాత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన డొక్కా సీతమ్మ వారిది మరమ్మతుల అనంతరం బ్రిడ్జికి రంగులు వేయడంతో సర్వాంగ సుందరంగా ఎంతో అందంగా తయారైన పి గన్నవరం డొక్కా సీతమ్మ వారిది ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అధికారులు కలిసి రాకపోకలను ప్రారంభించారు. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో పి గన్నవరం మండలంలో ఉన్నటువంటి వైనతేయ నదిపై ఏదైతే అక్విడక్ట్ కట్టబడి ఉందో డొక్కా సీతమ్మ గారి పేరుతోటి ఇది గత కొంతకాలంగా మరమ్మతులకి గురయ్యి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఎలక్షన్స్ అయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఇక్కడ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ బ్రిడ్జిని పరిశీలించడం జరిగింది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే లైట్లు లేవు. బ్రిడ్జి మరమ్మతులతోటి రహదారుల్లో అంటే వెళ్ళే వాహనదారులకి చాలా ఇబ్బంది కలుగుతూ ఉండేది. ఈ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పి గన్నవరం నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి గన్నవరం బ్రిడ్జిని మరమ్మతులు చేపించి తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజలకి ప్రయాణికులకి అందరికి కూడా మంచి సౌకర్యంగా ఉండేటట్లు చేయాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు కలెక్టర్ గారితో మాట్లాడి ఓఎన్జీసీ వారిని సంప్రదించి సిఎస్ఆర్ ఫండ్స్ పెట్టడం జరిగింది. ఆ క్రమంలో 12,60,60,000 రూపాయలకి లైట్స్ వేయటం జరిగింది. ఇది ఓఎన్జీసీ వారు ఇచ్చినటువంటి సిఎస్ఆర్ ఫండ్స్. అదేవిధంగా బ్రిడ్జి మరమ్మతుల కోసం 49,70,000 రూపాయలు గ్రాంట్ ఇవ్వటం జరిగింది. ఇది కూడా ఓఎన్జీసీ వారు సిఎస్ఆర్ ఫండ్స్లో ఇవ్వటం జరిగింది. నిరంతర ప్రక్రియ ఏంటంటే అభివృద్ధి చేయాలి. నా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి విషయంలోనూ నేను అభివృద్ధి బాటలో నడవాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి క్రమంలో నాకు కూటమి నాయకులందరూ కూడా సహకరించడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు కూడా అందరూ కూడా సహకరించడం జరిగింది. ఈ క్రమంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రథమలో నేను ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. రోడ్లు అయితేనేమి, తాగునీటి అయితేనేమి, మొత్తం నియోజకవర్గంలో ఎవరికి ఏ ఇబ్బంది కూడా కలగకుండా చేయడం జరిగింది. ఇది ఈ డొక్కా సీతమ్మ గారి బ్రిడ్జి ఏదైతే ఉందో ఇది చారిత్రాత్మకంగా నిర్మించబడినటువంటి బ్రిడ్జి. దీనికంటే ముందు పాత బ్రిడ్జి ఏదైతే ఉందో అది ఉభయ గోదావరికి ఒక దేవుడిగా కొలిసేటువంటి సరార్దన్ కాటన్ గారు కట్టినటువంటి బ్రిడ్జి అది. దానికి అనుగుణంగా కట్టినటువంటి బ్రిడ్జి ఇది 2000 సంవత్సరంలో నిర్మించబడింది. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే ఈ బ్రిడ్జి నిర్మాణానికి పూనుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈరోజు ఎంతో చక్కగా దీన్ని మరమ్మతులు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు, ఇంజనీర్స్ కానీ, అదేవిధంగా పంచాయతీరాజ్ ప్రాజెక్ట్ వారు కానీ వీళ్ళంతా కూడా చాలా చక్కగా ఈ పనుల్లో పాల్పంచుకొని వీరు అతి త్వరలో ఇది అందించడం జరిగింది. అంటే తక్కువ కాలంలోనే చేయడం జరిగింది. అయితే ఈ బ్రిడ్జి మరమ్మతులు స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురైనాయి. దానికి కారణాలు ఏంటంటే ప్రయాణికులు వెళ్ళటానికి లేకుండా ఇది బంద్ చేసి అటు పాత బ్రిడ్జి మీద నుంచి మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలను శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఆయన బడుగు బలహీన వర్గాలకు మరియు 19వ శతాబ్దంలో సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కులు మరియు మహిళల విద్య కోసం విశేష కృషి చేస్తారని, ఆయన ఆశయ సాధనకే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సుపరిపాలన అందజేస్తున్నారని తెలియజేశారు. సతీమణి గాని ఆయన గాని ఎంతో మహిళలకి విద్యను అభ్యసించి ఈ దేశంలో మహిళలందరూ విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో
మంచి బృహత్తర కార్యక్రమం చేసిన మహానుభావులు జ్యోతిరావు పూలే గారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళు అన్యాయంగా అక్రమంగా వాళ్ళు వెనకబడిపోతున్న ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా రాజకీయంగా ఆర్థికంగా వాళ్ళని పై కార్యక్రమం డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో కార్యక్రమాలు ఈ భారతదేశంలో జరిగింది. మళ్ళా అలాంటి మహానుభావుడిని ఈ రోజు మన యావత్ భారతదేశం తలుచుకుంటూ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా జ్యోతిరావు పూలే ఈ రోజు జయంతిని ఒక పండుగ వాతావరణంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక పండుగ వాతావరణంలో దీన్ని జరుపుకోవాలనేది కూడా ఆయన పిలవటం కూడా జరిగింది. దాంతో మన ప్రతి నియోజకవర్గంలో కానీ ప్రతి మండల కార్యక్రమాల్లో కూడా మండల ఏరియాల్లో కానీ పట్టణాల్లో కానీ ఈ రోజు జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. మరొక్కసారి ఆయనకి నివాళులు అర్పిస్తూ జయంతి వేడుకలను జరుపుకోవటం కూడా చేస్తూ జై అమరావతి, జై జై తెలుగుదేశం మరియు జ్యోతిరావు పూలే అమర్ రహే. మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మా బొజ్జల వెంకట సుధీరెడ్డి గారి ఆదేశాల మేరకు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీ నాయకులు, పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా మన మహిళా సోదరిమణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీ నాయకులకు అండగా ఉన్నటువంటి ఓసీ నాయకుల అందరి ఆధ్వర్యంలో కూడా ఈ బీసీ జ్యోతిరావు పూలే గారి జయంతి జరుపుకోవడం జరిగింది. మహారాష్ట్రలో జన్మించాడు. 1827లో మహారాష్ట్రలో జన్మించినటువంటి జ్యోతిరావు పూలే గారు ఎంతో ఆదర్శప్రాయంగా బీసీలు అంటే వెనుకబడ్డ జాతుల అనే కాకుండా అందరికీ ఆదర్శప్రాయుడు. ఆయన ప్రతి ఒక్కరూ డెవలప్ కావాలి, అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు అట్టడుగు నుండేటువంటి బలవంతులైన బలహీన వర్గాలైన పైకి రావాలి, అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఎంతో మంచి పథకాలు తేవడం, న్యాయబద్ధంగా ఆయన మాట్లాడడం చేయడం కానీ ఎన్నో కార్యక్రమాలు చేశాడు. విశాఖపట్నం జగదాంబలో సిఐటియు కార్యాలయంలో రాష్ట్ర 17వ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ మహాసభలు ఏప్రిల్ 17 నుంచి 19 వరకు నంద్యాలలో జరగనున్నాయి. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ మాట్లాడుతూ ఏప్రిల్ 17న వేలాది కార్మికులతో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. అఖిల భారత నేతలు ఎల్లి మరియం, కరీం, డాక్టర్ హేమలత తదితరులు హాజరవుతారని చెప్పారు. రాష్ట్రంలో కార్మికులకు కనీస వేతనాలు పెంచలేదని, జీవన వ్యయం పెరిగినా జీతాలు పెరగలేదని విమర్శించారు. కనీస వేతనం 26,000గా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులైజ్ చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని, కార్మిక హక్కుల కోసం పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. 17వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 17 నుంచి 19 వరకు రాయలసీమ ప్రాంతమైన నంద్యాల నగరంలో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలకి రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది ప్రతినిధులు, 1000 మంది సభ్యత్వానికి ఒకరు చెప్పిన 600 మంది ప్రతినిధులు హాజరవుతూ ఉన్నారు. ఈ మహాసభలో రాష్ట్రంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద చర్చించి పెద్ద ఎత్తున పోరాటాలను రూపొందించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో గాని ఈ ప్రభుత్వంలో గాని గత 15 సంవత్సరాల నుంచి అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీరికి కనీస వేతనాలు పెంచకుండా తాత్సారం చేస్తూ ఉన్నారు. మినిమం వేజ్ జీవోస్ అనేది ఏమాత్రం కూడా 15 సంవత్సరాల నుంచి ఇవ్వటం లేదు. ఈ మధ్యకాలం ఈ 15 ఏళ్ల కాలంలో అనేక రెట్లు ధరలు పెరుగుతూ ఉన్నాయి. నిత్యావసర ధరలు, పిల్లల స్కూల్ ఫీజులు, వైద్యం ఖర్చులు, ఇంటి అద్దెలు అని అనేక రెట్లు పెరుగుతూ ఉన్నా జీతవత్యాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడైనట్టుగా ఉంది. కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి కనీస వేతనం 26,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటాల కోసం సిద్ధం కావాలని చెప్పి మహాసభ పిలుపు ఇవ్వబోతా ఉంటుంది. అదే సందర్భంలో రాష్ట్ర హైకోర్టు మొన్న ఒక తీర్పు అనేది ఇచ్చింది, అందరం కూడా చూసాము. శాశ్వత స్వభావం కలిగినటువంటి పనుల్లో టెంపరీగా కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేసి పర్మనెంట్ వర్కర్స్ చేతే పనులన్నీ చేయించాలి అని చెప్పింది. కానీ మన రాష్ట్రంలో ఎక్కడా కూడా సంవత్సరాల తరబడి ఖాళీలు ఉన్నా సరే కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ పద్ధతులు పెట్టి వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకొని వాళ్ళ శ్రమను దోచుకోవడం జరుగుతుంది. కాబట్టి గౌరవ రాష్ట్ర హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని అమలు చేసి కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ పద్ధతులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ రెగ్యులేట్ చేయాలని చెప్పేసి కూడా ఈ మహాసభలో మనం తీర్మానం చేయబోతూ ఉన్నాం. అలాగే విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు అని
పోరాడి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తూ దీనికి సొంత గనులు కేటాయించకుండా అనకాపల్లిలో పెడుతున్నటువంటి మెట్టల్ కంపెనీకి మాత్రం డైరెక్ట్ గా పైప్ లైన్ ద్వారా ముడి సరుకులు వచ్చేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అలాగే మనం చూసుకున్నట్టయితే అడవిశేష్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం డకాయిట్ షానియల్ డియో తెరకెక్కించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో అడవిశేష్ మృణాల్ ఠాకూర్ సందడి చేశారు. ప్రేక్షకులతో కలిసి డకాయిట్ వీక్షించారు. పశ్చిమ గోదావరి ఆచంట మండలం కోడేరు ఉత్తరపాలలో తెల్లవారుజామున కోడి పందాల స్థావరాలపై పోలీసులు ఆకస్మిక మెరుపు దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగా 42 మంది పందెం రాయుళ్లకు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 3,01,000 నగదు, 10 కార్లు, 7 బైకులు, 4 కోళ్లు, 4 కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు ఆచంట సబ్ ఇన్స్పెక్టర్ కట్టా వెంకటరమణ తెలిపారు. ఈ రైడ్ లో 3 సిఐలు, 5 ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే ఎవరిని ఉపేక్షించేదే లేదు అని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ మీడియా సమావేశంలో తెలిపారు. రోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ కోడేరు గ్రామం ఉత్తరపాలెం హ్యామ్లెట్లో జరిగినటువంటి రైడ్లో సుమారుగా 42 మందిని అదుపులో తీసుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి 3,01,000 రూపాయలు స్వాధీనం చేసుకుని, అదేవిధంగా 4 పుంజులు, ఒక 4 కత్తులు, అదేవిధంగా వారి దగ్గర నుంచి 10 కార్లు, ఒక 7 మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయబడింది. అదేవిధంగా ఎవరెవరు దీనికి వెనకాల ఎవరున్నారు ఏంటనేది ఆర్గనైజర్స్ వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయబడుతుంది. సో ఈ వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు పాల్కొల్ రూరల్ సర్కిల్, పాల్కొల్ టౌన్ సిఐ గారు, రూరల్ సిఐ గారు, అదేవిధంగా పెనుగొండ సిఐ గారు, అదేవిధంగా పెనుగొండ సర్కిల్ ఎస్ఐస్ మేమందరూ కూడా ఈ దాడిలో పాల్గొనడం జరిగింది. సో ఇటువంటి ఏదైనా సరే దీని నిమిత్తం ఏదైనా గ్యాంబ్లింగ్ కానీ, కోడి పందాలు కానీ అటువంటి సమాచారం ఉంటే కనుక ఇమీడియట్గా తక్షణమే స్పందించి దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఈ మీడియా మూలకంగా తెలియజేస్తాం. తిరుపతి జిల్లా గంజాయి నిర్మూలనకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. జిల్లా పోలీస్ అధికారి ఎల్ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు వజ్ర ప్రహార్ కార్యక్రమంలో భాగంగా రైల్వే కోడూరు పరిధిలో కార్టన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. రూరల్ సిఐ శ్రీనివాసులు, అర్బన్ సిఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పలువురు ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది కలిసి పుల్లంపేట మండలం శ్రీరాములపేటలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో గంజాయి అక్రమ రవాణా, నిల్వ వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి అనుమానిత వ్యక్తులు, వాహనాలు, గృహాలను తనిఖీ చేశారు. మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని, సమాజంలో నేరాలకు కారణమవుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. ప్రజలకు గంజాయి అమ్మకం, వినియోగం చట్టవిరుద్ధమని హెచ్చరిస్తూ అలాంటి కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. మహిళల భద్రత, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై కూడా అవగాహన కల్పించారు.
జిల్లాలో గంజాయి నిర్మూలనకు నిరంతరం ప్రత్యేక ఆపరేషన్లు కొనసాగుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.